హరే కృష్ణ. 4 యుగాలలో 3 యుగాల్లో అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో ప్రజలకు గురు శిష్య పరంపర ద్వారా భక్తిని అర్థం చేసుకునే పద్ధతి ఉండేది. గురుకులాలు ఉండేవి. అయితే ప్రస్తుతం మనం ఉన్న కలియుగంలో ప్రజలకు గురు శిష్య పరంపర పద్ధతి పట్ల ఆసక్తి లేదు. రకరకాల కారణాల వలన గురుకులాలు ధ్వంసం అయ్యాయి. మన సనాతన ధర్మంలో జ్ఞానం పొందడానికి 2 మార్గాలు ఉన్నాయి. అవి ఆరోహణ విధానం మరియు అవరోహణ విధానం. అయితే ఆరోహణ విధానం ద్వారా మనకి మనంగా సంపాదించిన జ్ఞానంతో పైకి ఎదగాలనుకుంటాము. ఈ విధానంలో వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను ఏ అధికారం పట్టించుకోను, ఇంకా గ్రంథాలను పట్టించుకోను అని అనుకుంటాడు. నేను నా సొంత ధ్యానం ద్వారా తాత్విక మార్గాలతోనే జ్ఞానాన్ని సంపాదిస్తాను అనుకుంటాడు. ఈ విధంగా నేను భగవంతుని గురించి అర్థం చేసుకోగలను అని అనుకుంటాడు. ఇక రెండవది అవరోహణ విధానం. ఈ విధానం చాలా ఉన్నతమైనది. ఇందులో జ్ఞానం ఉన్నత అధికారుల ద్వారా నేర్చుకుంటాము. భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పబడింది. భక్తి మార్గంలో పూర్తి అంకిత భావంలో నా గురించి ధ్యానం చేయాలి, నా సేవలో ఎల్లప్పుడూ ఉంటూ నన్ను పూజించాలి. ఈ విధంగా నన్ను శరణాగతి పొందడం ద్వారా నన్ను భజించే వారికి నేను సులభంగా అందుబాటులో ఉంటాను అని కృష్ణ భగవానుడు అంటారు. బ్రహ్మ సంహిత గ్రంథంలో చెప్పినట్లుగా పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయో రథాపి మనసో మునిపుంగవానాం సోప్యస్తి యత్ ప్రపదసీమ్య విచింత తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. కనుక ఆరోహణ విధానం ద్వారా మనిషి మనస్సు లేదా గాలి వేగంతో కోట్ల ఏళ్ల పాటు ప్రయాణించినా అతను ఏమీ తెలుసుకోలేడు. భగవంతుని విషయం అతనికి ఎల్లప్పుడూ మాయగానే ఉంటుంది, కానీ ఎప్పుడూ కూడా తెలుసుకోలేడు అని చెప్పబడింది. ఎవరైతే నిత్యం భగవంతుని కోసం చింతన చేస్తారో వారిని భగవంతుడు మరిచిపోలేడు. ఒకవేళ మనం వినయంతో ఉండి భగవంతుని దృష్టిని ఆకర్షిస్తే మనకి భగవంతుని కృప తప్పకుండా లభిస్తుంది. మనం జ్ఞానాన్ని స్వీకరించే విధానం పరంపరా పద్ధతిలో ఉండాలి. ఇదే అధికారుల నుండి అధికారికంగా వచ్చే జ్ఞానం అంటే పరంపర ద్వారా వచ్చిన జ్ఞానమై ఉండాలి. ఇది పరిపూర్ణమైన జ్ఞానం. ఇదే అవరోహణ పంథ పద్ధతి. ఇక ఆరోహ పంథ. కానీ సొంత ప్రయోగాల ద్వారా పొందిన జ్ఞానం పరిపూర్ణమైనది కాదు. ఎందుకంటే మన సొంత జ్ఞానం పరిపూర్ణమైనది కాదు కాబట్టి. మన జ్ఞానం పరిమితమైన జ్ఞానం, అందులోనూ లోపాలు ఉంటాయి. ఇదే ఆరోహ పంథ. అందుకే భగవద్గీతను అవరోహణ పద్ధతిలో అర్థం చేసుకోవాలి. అంటే కృష్ణ భగవానుడు చెప్పిన విషయం గురు పరంపర ద్వారా అర్థం చేసుకోవాలన్నమాట. 4 యుగాలలో 3 యుగాల్లో అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో ప్రజలకు గురు శిష్య పరంపర ద్వారా ఆధ్యాత్మికతను అర్థం చేసుకునే పద్ధతి ఉండేది. అయితే ప్రస్తుతం మనమున్న కలియుగంలో ప్రజలకు గురు శిష్య పరంపర పద్ధతి పట్ల ఆసక్తి లేదు. దాని బదులుగా వారు అనేక లాజిక్లు అని, ఇంకా రకరకాల వాదనా పద్ధతి అని లేని మార్గాలను సృష్టించారు. ఈ వ్యక్తిగత ప్రయత్నం ద్వారా పరమాత్మను అర్థం చేసుకోవడం చాలా కష్టమే. పరమ సత్యం ఎల్లప్పుడూ పరమస్థాయి నుంచి దిగి వస్తుంది. ఇది మన ఆరోహణ పద్ధతుల ద్వారా అర్థం చేసుకోబడదు. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మనం అందరం భగవంతుడైన కృష్ణుడు ఇచ్చిన భగవద్గీతను చదువుకుందాము. హరే కృష్ణ.